వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా ద బ్యాంకింగ్ ఎస్పిరెంట్. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ప్రిలిమ్స్లో మ్యాక్సిమం ఎక్కువసార్లు ఈ మోడల్ అనేది అడగటం జరుగుతుంది. సో బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్ కానీ ఏదైనా కొంచెం చిన్న కన్ఫ్యూజన్ కానీ ఈ క్వశ్చన్ అనేది చేయకుండా వదిలేస్తున్నాం. విత్ ఇన్ లెస్ దాన్ 1 minute అంటే ఒక 30 secondsలో క్వశ్చన్ అనేది ఆన్సర్ ఎలా చేయాలని నేను క్లియర్గా చెప్తాను. సో క్వశ్చన్ అనేది ఫస్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఫ్టర్ దట్ ఈజియెస్ట్ ప్రాసెస్ అనేది కూడా క్లియర్గా చెప్తాను. ఏ షాప్ కీపర్ మార్కెడ్ అన్ ఆర్టికల్ 40% అబౌట్ ద కాస్ట్ ప్రైస్. మనం సిపి అనేది ఎప్పుడు 100%గా తీసుకుంటాం. సో 40% అబౌవ్ అంటే మార్కెట్ ప్రైస్ ఎంత వస్తుంది? 140%. అండ్ సోల్డ్ ఇట్ ఆఫ్టర్ గివింగ్ 2 successive డిస్కౌంట్స్ 20%, 25% రెస్పెక్టివ్లీ. ఈ డిస్కౌంట్స్ అనేది ఒక ప్రైస్ మీద ఇవ్వడం జరిగింది. 2 successive డిస్కౌంట్స్ వచ్చినప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంటుంది. సపోజ్ కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే మార్కెట్ ప్రైస్ ఎంత అండి? కాస్ట్ ప్రైస్ మీద 40% అన్నారు కాబట్టి మార్కెట్ ప్రైస్ ఇది. సో 2 successive డిస్కౌంట్స్ ఒక ప్రైస్ మీద ఇచ్చినప్పుడు ఫార్ములా ఉంది. D1 + D2 - D1 × D2/100. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 20, 25 అంటే 45. 45 - 20 × 25/100. 25 4s ఎంత? 100. 4 5s అంటే 45 - 5 అంటే ఎంత వస్తుంది? 40% వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనం సెల్లింగ్ ప్రైస్ తెలుసుకోవాలి అనుకున్నాం అనుకోండి. మార్కెట్ ప్రైస్ ఇంటూ ఎంత? 40% ఆఫ్ డిస్కౌంట్ అంటే 60/100 వస్తుంది. అంటే మార్కెట్ ప్రైస్ ఎంత? ఇక్కడ 140 తీసుకున్నాం కదా. 140 × 60/100 ఎంత? 84 వస్తుంది. సో ఇప్పుడు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 16%. లాస్ కదా ఇది. ఈ లాస్ ఎంత వస్తుంది? ఇఫ్ హీ గెట్స్ 480 rupees యాజ్ లాస్, వాట్ ఈజ్ మార్కెట్ ప్రైస్ అన్నారు. లాసే వచ్చింది కదా. 16కి 480 అయితే మనకు అడిగిన మార్కెట్ ప్రైస్ కాబట్టి 140కి ఎంత వస్తుంది? 16 3s అంటే 4200 వస్తుంది. అదే ఇది మార్కెట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అంటే ఎంత? 100%. ఎంత వస్తుంది? 3000 వస్తుంది. ఓకేనా. సపోజ్ మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టా రాంగా అని కొంతమంది చెక్ చేసుకోవాలనుకుంటారు కదా. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ 3000 వచ్చింది. ఇక్కడ మార్కెట్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ మీద 40% ఎక్స్ట్రా అన్నారు. 3 × 140 అంటే 3000 × 140/100. నేనైతే ఎగ్జాంపుల్ ఇలా చెయ్యను, జస్ట్ మీకు అర్థం కావటం కోసం చెప్తాను. అంటే ఎంత వస్తుంది? 4200. ఓకే, ఇది ఆన్సర్. మామూలుగా అయితే 3 × 140/100 అనే వేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈస్ ద ప్రాబ్లం అండి. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు కానీ సొల్యూషన్స్ తెలుసుకోవాలనుకుంటే ఒక చిన్న లైక్ చేయండి. ఓకేనా. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో వేయండి. కానీ ఇది ఏంటంటే జస్ట్ ప్రొసీజర్ నేర్చుకోవడానికి స్టార్టింగ్ స్టేజ్లో, కానీ ఎగ్జామ్లో ఇంత లెంతీగా అస్సలు చేయకూడదు. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.